మీ ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత లఫంగా ఇంకోటి లేడు. ఏంది పింకు కాండ వేసుకొని తిరగాలి ఆయన. వీళ్ళకి అక్కలు లేదు గాంధీలకి. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ లేకుంటే. ప్రతి పార్లమెంట్లో అసెంబ్లీలో అమ్ముకున్నాడు కేసీఆర్ చెప్పినట్టు. అన్ని ప్రూవ్ చేసి రాసిస్తా. ఈ టీఆర్ఎస్ వాడు పోయి ఆ టీఆర్ఎస్ దగ్గర 2 ఎకరాలు తెచ్చిండు మీరు. ఈ బీఆర్ఎస్ వాడు పోయి ఆ బీఆర్ఎస్ వాడు దగ్గర. ఈ డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు మీవాడు. బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డోడు డూప్లికేట్ బీఆర్ఎస్ వాడు. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి గెలిచి ప్రభుత్వంలో ఉన్నాడు కదా కేబినెట్ లా, అస్సలు టీఆర్ఎస్ వాడు. ఈ దొంగ పోయి ఆ దొంగ దగ్గరికి వెళ్ళి దొంగ అన్నట్టు 2 ఎకరాలు తెచ్చిండు. చించిపాడేసిన నేనే. అది కేంద్రీయ విద్యాలయం సంఘటన పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ ఎమ్మెల్యే. ఇక మీ ఎమ్మెల్యే తోటి దోస్తాను ఇప్పుడే మొదలైంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తోటే మొదలైంది. ఒకప్పుడు కవితతో ఉండే, ఇప్పుడు ఈయనతో మొదలైంది. బుద్ధి ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. ఈయన తీసుకొని జీవన్ రెడ్డి గారిని పంపించేసారు బయటికి. ఇది ముమ్మాటికి మళ్ళీ బీఆర్ఎస్కి చెక్కేసేది ఇది కేసు. ముమ్మాటికి బీఆర్ఎస్కి పోయేది ఇది. ఇక మీ ఎస్పీ దగ్గరకు వస్తా. ఈ ఎస్పీకి ఫోటోలన్నీ పంపించిన వాట్సాప్లో. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్టిచ్చింది మీ డిపార్ట్మెంట్? సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదమ్మా ఇది? తహసీల్ చౌరస్తానా ఏంది ఇది? ఎట్టిచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఇస్తారు. నువ్వు నౌకరీ ఎడికెళ్ళి తెచ్చుకున్నావు, యాద లేదా? యాద్ చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరిచేది ఉండదు. ఈ ఎండాకాలంలో ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు వస్తుంది. ఇలా నిరాహార దీక్ష చేసేది. ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినా మొన్న. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద తగ్గుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకొనికే కాదు.